నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ యుద్ధం మొదలైన తర్వాత, అలాగే కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు ప్రారంభించిన తర్వాత ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే, యుద్ధ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి 178 బాలిస్టిక్ క్షిపణులు మరియు 384 డ్రోన్లు గుర్తించబడ్డాయి. అలాగే 27 మంది సైనికులు గాయపడ్డారని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ సౌద్ ఆల్ ఆత్వాన్ గారు తెలిపారు. ఇరాన్ దురాక్రమణ తరువాత కువైట్ వైమానిక ప్రదేశంలో 178 క్షిపణులు మరియు 384 డ్రోన్లను గుర్తించి అడ్డగించినట్లు ఆయన ప్రకటించారు. కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి 27 మంది కువైట్ ఆర్మీ సిబ్బంది గాయపడ్డారని, వారందరి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని చెప్పి, ఇద్దరు ఇప్పటికే వైద్య చికిత్స పొందుతూ ఉన్నారని ఆయన ధృవీకరించారు. సాయుధ దళాలు అత్యున్నత స్థాయిలో సంసిద్ధంగా ఉన్నాయి. 24 గంటలు పనిచేస్తూ పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తూ ఉన్నాయి. కువైట్లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు అధికారిక వనరులపైన ఆధారపడాలి. సోషల్ మీడియాలో వస్తూ ఉన్న తప్పుడు వార్తలు మరియు పుకార్లు లేదా ధృవీకరించని కంటెంట్ను వ్యాప్తి చేయకుండా ఉండాలని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మీకోసం మేము ఎంతో కష్టపడుతూ ఉన్నాము. దయచేసి ఎవరూ కూడా పుకార్లను వ్యాప్తి చేయవద్దు, తప్పుడు వార్తలు నమ్మవద్దు, పుకార్లను నమ్మవద్దని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 27 మంది సైనికులు గాయపడితే 2 మరణించిన విషయం అందరికీ తెలిసిందే. వీరమరణం పొందిన ఆ యొక్క 2 సైనికుల పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, కువైట్లోని భారతీయులందరూ మీ ఇంటికి ఫోన్ చేసి మీ యొక్క యోగక్షేమాలు ఎప్పటికప్పుడు వాళ్ళకు తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.